దోషం లేదు. ఏ నిరీక్షణ జీవితాన్ని నేను జీవిస్తున్నాను. అయ్యా, నేను సమాధానం లేక సమాధానం వేదన చెందుతున్నాను. ఎవరైనా ఈ సమాధానం లేని స్థితి నుండి నన్ను విడిపించగలరా? అయ్యా అయ్యా, సమాధానం లేదయ్యా. ఈ డబ్బు వల్లే ఈ స్థితి. ఎంత డబ్బు సంపాదించాను, ఆస్తులు, కార్లు, బిల్డింగ్లు ఇవన్నీ సంపాదించాను. వీటిలో నాకు సంతోషం లేదు, వీటిలో నాకు సమాధానం లేదు. సమాధానం లేక వేదన చెందుతున్నాను. అయ్యా అయ్యా, నాకు సమాధానం లేదయ్యా. స్నేహితులు, క్లబ్, గ్యాంబ్లింగ్లు ఇవన్నీ క్షణం మాత్రమే, కాసేపు ఉంటాయి, మళ్ళీ వేదనతో వస్తాయి. వీటి నుంచి కూడా నేను విముక్తి పొందలేదు. అయ్యా, ఈ వారాన్ని మోయలేకపోతున్నాను. సమాధానం లేదయ్యా. సమాధానం కావాలంటే నీకు రేపు సెలవు అంటే సెలవిచ్చారు. నిన్న సాయంత్రం నుంచి నేను తాగుతూనే ఉన్నా. అందులో ఆ చదువుకో దగ్గర నుండి ఇప్పుడు లేచుకుంటున్నా. సమాధానం సమాధానం శివని కాచు, తాగు, చిరించు. సమాధానం తమ్ముడు, సమాధానం ఏది నాది. తాగుడు, డ్రగ్స్ ఇవన్నీ నన్ను సమాధానం నుండి తీసుకెళ్ళారు. ఇవన్నీ ఆ రాత్రి తెల్లవారితే మళ్ళీ నాకు అదే వేదన. అయ్యా, ఎవరైనా ఈ సమాధానం లేని స్థితి నుండి విడిపించగలరా? అయ్యా అయ్యా, సమాధానం లేదయ్యా. సమాధానం లేదా? నాతో వస్తావా? రా, నేను నాతో రా. ఎన్నో మతాలు, ఎంతో మంది స్వామిగా కలిశాను, ఎన్నో కులమెట్లు వేశాను, అయినా సమాధానం కనుగొనలేదు. ఇది కూడా ఒక మతమే కదా. మతం గురించి నాకు చెప్పకయ్యా. తండ్రి, అవును నిజమే, ఎంతో పాపవారు. ఎన్ని పాపాలు. ఆయన సమాధానం ఆయన నీకు ఒక నిరీక్షణ ఉంచి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆ శిలువలో మరణించాడు. తన రక్తం కాచి నీ కొరకై తన ప్రాణాన్ని విడిచాడు. ఆ శిలువ దగ్గరికి వెళ్ళి నీ పాప భారాన్నంతా ఒప్పుకో. అయ్యా, నన్ను విమోచించవలసినవని నా పాపాల కొరకు మరణించి తిరిగి లేచావు. నా పాపాలు ఒప్పుకొనిచున్నాను. నాకు ఈ పాపం నుండి విముక్తి దయచేయం దేవా. నాకు సంతోషం, సమాధానం దయచేయం దేవా. ఇంత తెలివిగా ఉంది, సంతోషం, సమాధానం. అయ్యా అయ్యా, నేను సమాధానాన్ని పొందానయ్యా. ఇదిగో ఈ గ్రంథాన్ని చదువు. నీ జీవితంలో ఎప్పుడు కూడా పొందని సంతోషాన్ని, సమాధానాన్ని నీవు పొందుతావు. ఇది సమాధానంగా వచ్చింది. నీకు సంతోషం ఎలా వచ్చింది? మాకు కూడా సంతోషం కావాలి. అదిగో ఆ శిలువ దగ్గరికి. నా పాపం తొలగిపోయే, నా పాపం తొలగిపోయే,
నాకు గుర్తువాడిని కుమారుడు